స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రముఖ లక్ష్యం వివిధ రంగాల్లో ప్రతిభా కనబరిచిన వారిని ప్రోత్సహిస్తూ సేవలు మరియు సన్మానం చేయడం జరుగుతుంది. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా విద్యార్థులను టాపర్స్ ని గుర్తించి సత్కరించడం జరుగుతుంది. టీచర్స్ డే సందర్భంగా అత్యుత్తమ అధ్యాపకులకు సన్మానం చేయడం జరుగుతుంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా విద్యార్థులకు ఆట పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యం జాగృతి కోసం నేత్ర పరీక్ష శిబిరాలు, డెంటల్ క్యాంపులు, బాలల ఆరోగ్యం కోసం కాలేజ్ మరియు స్కూళ్లలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. సంక్రాంతి సందర్భంగా నరేష్ బాబు గారి మాతృమూర్తి లలితా గారి జ్ఞాపకార్థకంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి టాపర్స్ కి గౌరవించడం, మంచి ఎంప్లాయీస్ కి సన్మానం జరుగుతుంది. ఇలాంటి ఎన్నెన్నో ఉపయోగ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సంస్థ యొక్క మహత్వాలు 2 వాక్యాల్లో చెప్పాలంటే కళాకారులకు గౌరవం, సమాజంలో ఉన్నతికి ప్రోత్సాహం. ఈ కార్యక్రమాలన్నింటినీ నరేష్ బాబు గారు ఎలాంటి నిధుల సేకరణ లేకుండా తన పెన్షన్ నుండి వచ్చే డబ్బులతో నిర్వహించడం ప్రశంసనీయం. వరల్డ్ ఫోటోగ్రఫీ డే is celebrated every year on August 19 to honor the magic of capturing movements. The journey began in 1826 when Joseph Nicephor Niepce took the world's first photography. Believe it or not, it took 8 years of exposure. Later, Louis Daguerre refined this art with his daguerreotype, and in 1888, France declared this innovation a gift to the world. Since then, photography has grown from black and white frames to colorful, high-definition clips that tell our stories. It's not about just clicking pictures, it's about freezing time, capturing emotions and telling stories without words. जहाँ शब्द साथ छोड़ देती है, वहाँ तस्वीर कहानी लिख देती है. फोटो एक फ्रेम नहीं है, ये तो जिंदगी का ट्रेलर है. जो कल भूल भी गए दुनिया, तस्वीर हमेशा ब्लॉकबस्टर रहेगी. Beyond borders, cultures and generations. చిత్రం మాయమవుతుంది, కానీ ఫోటో మాత్రం స్మృతులను శాశ్వతంగా నిలుపుతుంది. ఫోటో అనగానే క్షణం చిరునవ్వు పలుకుతుంది, స్మృతి అనగానే మనసు వెలుగుతుంది. జీవితం ముందుకు నడుస్తూనే ఉంటుంది, కానీ ఒక ఫోటో మాత్రం ఎప్పటికీ మన వెంట ఉంటుంది. Unwavering respect towards his chosen field have made him a guiding light to many. Leadership is not about holding a title, it's about holding responsibility. And Naresh Babu Garu has beautifully proved this with his dedication, compassion, and continuous service to the community. With the support of his better half, Leela Garu. We warmly welcome President of GR Memorial Welfare Society, Sri M. Naresh Babu Garu, onto the dais to grace his seats with a huge round of applause. At Oxford School, he is not just a correspondent, he is the pillar of strength and the guiding light. With wisdom and decision, kindness in heart, Mohan sir has always shown that.
మాజీ జడ్పీ చైర్మన్ గారు, అలాగే హుసేన్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్, మాధురెడ్డి గారు, ప్రెసిడెంట్ ఆక్స్ఫర్డ్ స్కూల్ టీచర్స్ ఉన్నారు, అలాగే తోటి ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, మహిళా ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మా నాన్నగారు ఏంటంటే 1943లో ఫస్ట్ ఫోటో స్టూడియో పెట్టడం జరిగింది నిజామాబాద్లో. అప్పుడు తన దగ్గర ఉన్నది మొత్తం ఒక 3 సర్వేలు నేర్పించారు. 47 నుంచి 62 వరకు. నేను 65లో వెళ్ళిపోయాను ఫోటోగ్రఫీ చదువుకునే రోజుల్లో. ఫస్ట్ అఫ్జల్ గారు ఉండే. అఫ్జల్ అంటే ఏంటంటే బ్రషింగ్ చేసేటప్పుడు చాలా రౌండ్ రింగ్స్ వేసుకుంటూ చేసేవారు. తర్వాత హరుణ్ కూడా రీటచింగ్లో పర్ఫెక్ట్. తర్వాత రషీద్, అతను కూడా బాగా చేసేవాడు ఫొటోస్. ఆ తర్వాత మేము సర్వెంట్స్ నిలబెట్టుకోలేదు, మేము ఎంటర్ అయ్యాము ఫోటోగ్రఫీలో. ఎంటర్ అయిన తర్వాత మేము చేసుకున్నాము అది. తర్వాత వాళ్ళకు ఓల్డ్ ఫోటోగ్రాఫర్స్ అంటే మా ఫాదర్ తర్వాత ఏంటంటే రామన్ గారు ఉండే, అతను, తర్వాత శంకర్ గారు, ఆ తర్వాత కమల్స్లో రషీద్ గారు, మన ఆకుటి సైరా గారు, అలాగే 5 మైల్ సిటీ స్టూడియో అనే అతను, ఇక్కడ చాలామంది సీనియర్ నారాయణ బొంబాయి ఫోటో స్టూడియో, వీళ్ళందరికీ పేరు. తను ఫోటోగ్రఫీలో పర్ఫెక్ట్గా పనిచేసేవారు, చేసి ఉండేవారు. నేను 60లో ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో 1 ఇయర్ లోపలనే ఫోటోగ్రఫీ అనేది నేర్పించారు. అప్పుడు నేను స్కూల్కి వెళ్ళేవాడిని. అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు అయిపోయింది ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి కొంచెం స్కూల్ పోవడం తగ్గించాను. నేను ఇంట్రెస్ట్ ఇక్కడ జరిగిపోయింది. 66లో ఫస్ట్ నేను సింగిల్గా మ్యారేజ్కి వెళ్ళాను. అప్పుడు ఎలక్ట్రానిక్ క్లాసెస్ లేవు, మళ్ళీ బల్బ్ సిస్టమ్ ఉండే. ఒక స్నాప్ వేసి ఒక బల్బ్ పోయేది. అట్లా ఒక 5 రోజులు ఎక్స్పోజ్ చేయాలనుకున్నా 60 రోజులు ఎక్కడ పెట్టుకొని పోయి అది ఎక్స్పోజ్ చేసి వచ్చాను. మా ఫాదర్ ఫాలోయింగ్ చేస్తూ చూసుకున్నాను ఇప్పుడు ఎట్లా చేయాలి ఏంటిది అనేది. 66లో ఫస్ట్ నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను ఆంధ్ర వాళ్ళది. అయితే వాళ్ళు ఒక 50 ఫొటోస్ అడిగారు. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే చిన్న పిల్లలు ఎప్పుడు నన్ను చూసి ఏమంటారు, ఫొటోస్ తీయడం రాదు, మీకు తీయరు, ఒక అవసరం లేదన్నారు. నేను అది వినలేదు. మీరు ఆర్డర్ ఇచ్చారు, నేను వచ్చాను, నచ్చకపోతే డబ్బులు ఇవ్వద్దు. పిల్లగానికి నుంచి ఇంకొక ఫోటోగ్రాఫర్ అన్నాడు. అతను కూడా ఫొటోస్ ఉంటే దాదాపు కొంచెం డిఫరెన్స్లో ఉంటుంది అని చెప్పి వాళ్ళకు ఆ రోజు ఫొటోస్ తీసాను. నేను 5 రోజులు ఎక్స్పోజ్ చేశాను 120లో. 5 రోజులు ఎక్స్పోజ్ చేసిన తర్వాత నన్ను ఒకటే నా బ్రెయిన్లో ఒకటే ఉన్నది, ఏంటిది నేను చేయలేనంటే ఎందుకు చేయలేను నేను అనే ఒక పట్టుదల వచ్చేసింది. ఆ నైట్ నేను స్టూడియోకి వచ్చేసి ఫిలిం డెవలపింగ్ చేసి చూసుకొని ట్రయల్ అయిపోయిన తర్వాత వీళ్ళకు పేపర్స్ 4 రేట్లు వచ్చేది. గ్లాసీ, లస్టర్, సిల్క్, మ్యాట్ అనేది. ఈ జనరల్లీ ఆంధ్ర వాళ్ళు ఏంటంటే గ్లాసీ పేపర్ చూస్తే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు, అంటే షేరింగ్ ఉంటుంది అది అని చెప్పేసి గ్లాసీ పేపర్ పెట్టేసి మార్నింగ్ 7 o'clock ఆల్బమ్ డెలివరీ చేశాను నేను. తీసుకుపోయిన తర్వాత అతను ఎవరైతే అతను ఆర్గ్యుమెంట్ చేశాడో మీరు తీయలేరు, మీరు తను రాదు అన్నాడు. ఫస్ట్ అతనికి అనుభవించాను, చేతికి చూశాడు, సీట్స్ తింటూ అన్ని తింటూ చూసి తర్వాత పక్కకు వాళ్ళకి ఇచ్చాడు. అట్లా ఒక దాదాపు 10 మంది చూసిన తర్వాత అతను సాటిస్ఫాక్షన్ అయిపోయి ఎంత డబ్బులు ఏమైనా అన్నాడు. మొత్తం 320 రూపాయలు అని చెప్పాను నేను. ఇంట్లోకి వెళ్ళి 320 తీసుకొని నాకు ఇచ్చేశాడు. అంటే మనం చెయ్యాలనే పట్టుదల అంటే మనం ఏమైనా చదువుతాం ఫోటోగ్రాఫర్స్కి. మీరు చెయ్యరు అని ఎవరైతే నెగిటివ్ థింకింగ్ చేస్తారో వాళ్ళని ఛాలెంజ్ వేసుకోవాలి. అట్లా నేను ఫస్ట్ నా అనుభవం అది. ఆ తర్వాత చాలా మ్యారేజ్ చేశాను నేను. అంత పెద్ద నాకు ఎవరైనా డిఫరెన్స్ చెప్పలేదు. అంటే ఆల్బమ్ చూసిన తర్వాత అది ఒక 20 days తర్వాత అదే మ్యారేజ్ అయిన పిల్లాడు ఇద్దరు వచ్చారు. పిల్లాడు ఇచ్చిన ఆల్బమ్ తీసుకొచ్చాడు, నా ఆల్బమ్ తీసుకొచ్చారు. 2 ఆల్బమ్ తీసుకొచ్చి చూపించారు. చాలా డిఫరెన్స్ ఉన్నది క్వాలిటీలో. అది చూసేసిన తర్వాత ఏమన్నారంటే ఆల్బమ్ చూసి ఆ పిల్లాడు ఏమన్నాడు, నాకు ఇంకొకటి కావాలి ఆల్బమ్ అని చెప్పి అడిగితే అప్పుడు నేను ఏం చేస్తే డిమాండ్ చేశాను. 300 రూపాయలు ఇస్తే నేను చేస్తాను, లేకపోతే నేను చేయాలని చెప్పాను. దానికి అగ్రి నాకు 300 ఇచ్చారు. అది ఆ రోజు చాలా సంతోషం అనిపించింది. స్కూల్ కన్నా ఎక్కువ నేను కష్టపడి పని చేసినందుకు నాకు గుర్తింపు వచ్చింది అనేది నేను చాలా హ్యాపీగా అయ్యాను ఫస్ట్ టైం. అది అట్లా తర్వాత ఇక ఫాదర్ రోజు ఏం చేసి స్టూడియో రన్ చేశాను.
నాకు మధ్యలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ రావడం జరిగింది. అంటే నాకు కోర్టు కేసు ఉండే డిపార్ట్మెంట్లో. అది నేను 12 years తర్వాత గెలిచాను. గెలిచిన తర్వాత జాబ్ వచ్చింది. నేను డ్యూటీలో జాయిన్ అయిపోయాను. అది లోకల్లో ఉండే నిజామాబాద్లో. ఆ డ్యూటీ చేస్తూ నేను ఈవినింగ్ వచ్చి షాప్ చూసుకునేవాడిని. నేను కొంచెం స్ట్రేట్ ఫార్వర్డ్గా వెళ్ళేవాడిని అన్నమాట. కరప్షన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే కరప్షన్ నెంబర్ 1 అది. అంటే మా డిపార్ట్మెంట్లో కరప్షన్ చేస్తుంటే నేను ఎందుకంటే శాలరీ బాగున్నాయి, ఏం అవసరం లేదని చెప్పి నేను అన్నందుకు నాకు 20 members స్టాఫ్లో 19 members నాకు ఎగ్నెస్ట్ నేను ఒప్పుకోలేకపోయాను. అయినా నేను వదిలిపెట్టలేదు. నేను ఉన్నట్టు చేశాను. తర్వాత నాకు ట్రాన్స్ఫర్ చేయించారు ఎమర్జెన్సీ సర్వీసెస్కు. ఎమర్జెన్సీ సర్వీస్కి నేను వెళ్ళిపోయిన తర్వాత అది ఏంటంటే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ ఇచ్చారు నాకు 33/11 kV సర్వీస్ స్టేషన్స్. అంటే డైలీ అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల మధ్యలో ఫోన్ రావడము, లేచి డ్యూటీకి వెళ్ళిపోవడం, తిరిగి సాయంత్రం వచ్చేవాడిని. అప్పుడు నాకు స్టూడియో వర్కౌట్ కాలేదు. ఫాదర్ మీద రోజులు అట్లా స్టూడియో రన్ చేశాను. తర్వాత తీసేసాను. అట్లా ఒక 10 years చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ అది కూడా మొత్తం నాకు డిస్ట్రిక్ట్ కంట్రోల్ ఇచ్చారు రోడ్. అప్పుడు కూడా నేను ఏం భయపడలేదు. మనం సర్వీస్ చేయాలి అని అనుకున్నప్పుడు, డ్యూటీ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను పోయేవాడిని. ఎవరు ఎన్ని చెప్పి వినేవాడిని కాదు. సండే లేదు, ఫెస్టివల్స్ లేవు, అవన్నీ వదిలిపెట్టేసేసి నేను సర్వీస్ చేశాను. రిటైర్మెంట్ అయిన తర్వాత పేరెంట్స్ పేరు మీద ఒక రిటైర్ ఆర్గనైజింగ్ అంటే గంగారాం మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అని నామకరణం చేసి దానికి స్థాపించి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాం. దాని ఏమైతే వరల్డ్ ఫోటోగ్రఫీ డే, టీచర్స్ డే, 14th November, హెల్త్ అవేర్నెస్, సంక్రాంతి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తూనే ఉంటాం. అది అయితే ఫస్ట్ 2011లో లోకల్లో ఫోటోగ్రాఫర్కి మేము సన్మానం చేసాం. బిగమ్మ గారికి, రైల్వే సింగ్, సిరాజుద్దీన్కు వీళ్ళు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ చేసి ఎస్ఎస్సీ నుంచి పీజీ టాపర్స్ వరకు, ఐటీఐ నుంచి బీటెక్ అండ్ ఎంటెక్ టాపర్స్ వరకు ఎప్పుడైతే సన్మానం చేస్తూనే ఉంటాం మేము ప్రతిసారి. ఇయర్లీ దాదాపు ఒక 500 మందికి మేము సన్మానం చేస్తాం. దాంతోపాటు ఏంటంటే వర్క్షాప్. ఫస్ట్ వర్క్షాప్ నేను ఆదిలాబాద్లో చేశాను. సెకండ్ తరగతి కూడా మా సంస్థ నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక బీటెక్ అమ్మాయి కిడ్స్ కాలేజ్లో ఉంటుంది. ఆమెకు కంప్యూటర్ కావాలని చెప్పి ఒక సార్ రికమెండేషన్ చేశారు K6 నుంచి. చేస్తే అది ఏమీ ఆలోచించలేదు. జస్ట్ ఒక 2 minutes గ్యాప్ ఇచ్చేసి, సార్ ఓకే సార్ నేను ఇచ్చేస్తామని చెప్పేసి మా సంస్థ నుంచి ఆమెకు ల్యాప్టాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా పూర్ పీపుల్ ఉండి వాళ్ళకు ఏదైనా ఎడ్యుకేషన్లో పర్పస్లో ప్రాబ్లం ఉంటే టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్, దాంతోపాటు ఫీజు కూడా కొంత అమౌంట్ మేము కడుతుంటాను. ఇప్పటికీ కడుతూనే ఉంటాను నేను వాళ్ళకు. అలాగే ఇంకా ఎవరైనా మెడికల్ ప్రాబ్లం వస్తే కూడా వాళ్ళకు, ఏదైనా మ్యారేజ్ అయితే కూడా వాళ్ళకి మ్యారేజ్ అయితే వాళ్ళకి మా సంస్థ నుంచి ఒక పుస్తకం 2 మంటలు మేము డొనేట్ చేస్తున్నాం. ఇప్పుడైనా ఒక 5-6 members నేను ఇచ్చాను. అలా చిన్న చిన్న పనులు చేస్తూనే ఉంటాం మేము. ఎవరికి నేను డొనేషన్స్ కలెక్ట్ చేయను. జస్ట్ నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీ. నాకు వచ్చే పెన్షన్ నుంచి సంవత్సరానికి 2,50,000 నుంచి 3 లక్షల రూపాయలు నేను ఖర్చు పెడుతున్నాను సార్. థ్యాంక్ యూ. తెలంగాణలోని వివిధ జిల్లాల ఫోటోగ్రాఫర్ అధ్యక్ష కార్యదర్శులు మరియు ట్రెజరర్లను సన్మానించాలని ఒక పెద్ద ఉద్దేశంతో మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. ఇది మా 15వ వార్షికోత్సవం జిఆర్ మెమోరియల్ది. మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మేము ఏర్పాటు చేసిన ఈ వెల్ఫేర్ సొసైటీ సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలలో సదస్సులు నిర్వహించి ఈనాటి ముఖ్య అతిథి శ్రీ విఠల్ రెడ్డి గారు, అలాగే జడ్పీకి ఏ ప్రోగ్రాం చేసినా ఏం చేసినా మాకు ముందు వెనకుండి ప్రోత్సహిస్తుంటారు మన జిల్లా పరిషత్ అధ్యక్షుడు విఠల్ గారు. నిజంగా ఇది మా అదృష్టం. ఎందుకంటే మా అధ్యక్షుడు మా ఒక స్నేహితుల్లాగా కేవలం ఒక ఫోన్ చేసినా మాత్రం సమయానికి హాజరవుతారు. ఇలాంటి రాజకీయ నాయకులు చాలా తక్కువగా ఉంటారు. ప్రజానాయకుడు ఎన్నో సమస్యలు ఎన్నో ఉన్నప్పటికీ జిఆర్ఎం సొసైటీ ఈరోజు ప్రోగ్రాం ఉందంటే అవన్నీ వదులుకొని మా కోసం వస్తారు. కాబట్టి నిజంగా ఒకసారి సభాముఖంగా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. పార్టీలకు అతీతంగా ఇటువంటి లీడర్లు చాలా తక్కువగా ఉంటారు. సార్కు బెస్ట్
జెడ్పీ చైర్మన్ అవార్డు కూడా వచ్చింది. వారికి 50 లక్షల రూపాయలు వస్తే ఆ 50 లక్షలతో అంటే వారికంటే వారి సొసైటీకి ఆ 50 లక్షల రుణాలతోని మనకు కంటేశ్వర్లోని పూల మార్కెట్ ఉంది కదా, సార్ హయాంలోనే అది స్థాపించారు. నిజంగా అది చాలా గ్రేట్ మన నిజామాబాద్కు. ఒకసారి మీరంతా చప్పట్లు కొట్టాలి, నేర్చుకోవాలి. నిజంగా చాలా ప్రోత్సహిస్తుంటారు మాకు, మా అధ్యక్షులకు, మా జేఆర్ఎం సొసైటీ మొత్తం కానీ కూడా ప్రోత్సహిస్తుంటారు. అలాగే మా అభిమాన నాయకుడు హుసేన్ సార్ గారు మాకు కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఫ్రీ వర్క్షాప్ ఒకసారి జగిత్యాలో, ఒకసారి ఆదిలాబాద్లో సార్ మాకు టైం ఇచ్చారు. చాలా చక్కటి సరళమైన తెలుగులో మాట్లాడతారు. నిజంగా గ్రేట్ సార్, ఒకసారి చప్పట్లు కొట్టాలి సార్. అలాగే మన జిఆర్ఎం సొసైటీ చీఫ్ అడ్వైజర్ గారు మోహన్ కుమార్ సార్ గారు మాకు ఈరోజు ఏ ఫంక్షన్ అయినా సక్సెస్ కావాలన్న సార్ గారే మాకు అన్ని వెనకుండి మాకు ప్రోత్సహిస్తుంటారు. నిజంగా వారి ఆక్స్ఫర్డ్ స్కూల్ అందరికీ మేడంలకు, యజమాన్యాలకు, సార్ ప్రిన్సిపల్ మరియు ఫౌండర్ మా సార్ నిజంగా గ్రేట్ అండ్ ఒకసారి చప్పట్లు కొట్టాలి గారు. సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలలో సదస్సులు నిర్వహించి వారికి వివిధ రంగాల్లో అవగాహన కల్పించడం, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం మరియు విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు నిర్వహించి వారిలో ప్రతిభా పాఠాలు గుర్తించి వారిని ప్రోత్సహించడం, ఇలాంటి ముఖ్య ఉద్దేశాలతో ముందుకెళ్తున్నది జిఆర్ఎం సొసైటీ. 2011లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పట్టణంలో ఫోటోగ్రఫీలో అపార అనుభవం గడించిన శ్రీ రఘువీర్ సింగ్, శ్రీ దిగంబర్ వెంకర్, శ్రీ మహమ్మద్ సిరాజుద్దీన్ గారిని సన్మానించడం జరిగింది. ఈ రోజులు 7/4/2013 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహించడమే కాకుండా పలువురి మన్నలను పొందడం జరిగింది. నేటి మనిషి ప్రజా జీవనంలో జీవించాలంటే కావాల్సింది ముఖ్యంగా ఆరోగ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో పట్టణంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో డయాబెటీస్ అవేర్నెస్ 14 మంది వైద్య నిపుణులతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సుమారు 500 మంది రక్త పరీక్షలు, బియ్యం పరీక్షలు చేయించుకున్నారు. ఇది మాకు ఎప్పుడు గుర్తుండిపోయే పెద్ద జ్ఞాపకం అండి. చేయాలని అనుకుంటున్నాం. మీ అందరి సహకారం కావాలి. దానికి కూడా ఈరోజు విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరినీ సన్మానించుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. స్టేట్ మొత్తం ఇక్కడికి వచ్చింది ఫోటోగ్రాఫర్. అసలు ఫోటో అంటేనే చిన్నప్పటి నుంచి కూడా మనం ఫోటో దిగగానే ఎప్పుడు చూసుకుందాం మనకు కుతూహలం కలుగుతుంది. మనం ఈ రోజుల్లో అంటే ఒక సెకండ్లో చూస్తున్నాం. ఒకప్పుడు మాత్రం ఫోటో దిగిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత రమ్మనేవారు. వారం రోజులు ఇప్పుడు ప్రతిరోజు కూడా అనుకునేవారు నా ఫోటో ఎలా వస్తుంది. నిజంగా ఫోటోగ్రఫీ అనేది ఒక ఫజిలేనని నిజంగా కూడా చెప్పాలంటే ప్రపంచం మరిచిపోయిన ఫోటోగ్రఫీ ఎప్పటికీ ఉంటుంది. ఎప్పుడు 1940లో తీసినా కానీ 1860లో తీసిన ఫోటోలు ఇంకా చూస్తున్నామంటే నిజంగా ఫోటోగ్రఫీ అనేది ఎవరు కనిపెట్టినో నిజంగా ఇట్స్ ఏ గ్రేట్, చాలా చాలా గ్రేట్. అది ఎప్పటికీ ఉంటుంది. మనిషి ఎన్ని రోజులు ఉంటాయి, ఈ ఫోటోగ్రఫీ అన్ని రోజులు ఉంటుంది. కాకపోతే మారుతూ ఉంటుంది అన్నమాట. తరాలు మారినప్పుడు అది కూడా మారిపోతూ ఉంటుంది. ఓకే అండి, ధన్యవాదాలు మీ అందరికీ. థ్యాంక్ యూ. మా ఆత్మీయులు, మా సోదరులు నారాయణ గారు, చంద్రబాబు గారు, తర్వాత హుసేన్ గారు, లింగమూర్తి గారు, వీళ్ళందరికీ తెలివి మరీ అనుకోకండి. గతంలో అందరికీ 2000 సంవత్సరం వరకు ఫోటో స్టూడియో నడిపాను. పత్రికా రంగంలో ప్రెస్ ఫోటోగ్రాఫర్గా చాలా కాలం పనిచేశాను. 10 ఏళ్ళు పనిచేశాను అన్ని ఈనాడు సంస్థలతో పాటు అన్ని సంస్థల్లో. ఆ తర్వాత న్యూస్ ఎడిటర్గా పనిచేశాను ఒక లోకల్ ఛానల్లో. ఆ తర్వాత పాఠశాల ఏర్పాటు చేసుకొని ప్రజెంట్ ఆక్స్ఫర్డ్ స్కూల్ నిర్వహిస్తున్నాను. నరేష్ బాబు గారు నా ఫోటోగ్రఫీ రంగంలో వాళ్ళ ఫాదర్తో మొదలైన మా ప్రయాణం. ఫాదర్ ఎప్పుడూ నాతో మాట్లాడేవారు, నువ్వు ఏదైనా చేయగలిగితే నిజామాబాద్ ఫోటోగ్రఫర్ అసోసియేషన్కి సెక్రటరీగా 10 సంవత్సరాలు పనిచేశాను. ఏదైనా నీ వల్ల నువ్వు చేయగలుగుతావని ప్రోత్సహించేవారు. అలాంటి వ్యక్తి అనూహ్యంగా మా మధ్యలో వచ్చి ఒక ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అది మేము మర్చిపోలేని సంఘటన. తర్వాత నరేష్ బాబు గారు ఎలక్ట్రిసిటీ బోర్డులో జాయిన్ అయిపోవడం, రిటైర్ అయ్యాక నా దగ్గరికి వచ్చి రిటైర్ అవుతున్నాను, ఏం చేయాలి నేను అని అడిగారు. ఏం చేస్తారు అందరూ చాలామంది ఏమనుకుంటారంటే రిటైర్ అయిపోయిన తర్వాత అయిపోయింది మా లైఫ్, ఇంకా కృష్ణారామ అనుకుంటూ ఉండాలనుకుంటారు ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా. కానీ నరేష్ బాబు గారు అట్లా కాకుండా ఏమో చేయాలన్నారు. నేను ఒకటే చెప్పాను, నాన్నగారి పేరు మీద
సొసైటీ ఫామ్ చేసి ఆ సొసైటీ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేద్దామని ఒకటే మాట చెప్పాను. ఆ మాటను అల్లుకొని 2011 నుంచి ఇప్పటి వరకు 15 సంవత్సరాలు నిరాకంఠంగా నిరంతరాయంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన సొంత డబ్బులతో, ఎవరు కూడా పెన్షన్ డబ్బులు ఖర్చు పెట్టడానికి ఈరోజు మన పాకెట్లో ఉన్న డబ్బులు ₹1 పడిపోతేనే తీసుకోవడానికి ఇష్టపడతాం. మనది కాకపోయినా మనం తీసుకోవడానికి ఇష్టపడతాం. అలాంటిది తన పాకెట్ నుంచి ఖర్చు చేయడం అనేది అసలు మా నిజామాబాద్లో ఉన్న ఆఫీసర్స్ కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఆశ్చర్యపోయి ఇంతవరకు ఎట్లా చేస్తారని అడిగారు. నేను ఒకటే చెప్పాను, ఆయనకు సపోర్ట్గా ఉన్న మా లీలమ్మ గ్రేట్, ఆయన బెటర్ హాఫ్ లీలా మేడం గారు ఏ పని చేసినా ఆయనకు అబ్జెక్షన్ చెప్పకుండా మనలో ఏమంటారు, ఏదైనా ఖర్చు పెడితే ముందు ఇంట్లో మహిళలు ఏమంటారు, అది అవసరం మనకి, ఇదంతా అవసరం, ఎందుకు అనవసరంగా ఖర్చులు పెడుతున్నారు, మన డబ్బులు ఎట్లా అని అనుకునేవాళ్ళు. కానీ తను ప్రోత్సహించి మరి 15 సంవత్సరాలు నిరంతరంగా కార్యక్రమాలు నిర్వహించడం, అందులోనూ ప్రతి ప్రోగ్రాంకి 50,000 నుంచి 1,50,000 ఖర్చు పెట్టడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అట్లాగే ప్రతి కార్యక్రమం ఏది చెప్పినా మా పాఠశాలలో అయితే విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు. మా పిల్లలకి, పేద పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం కానీ, స్కాలర్షిప్ రూపంలో వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కానీ, రీసెంట్గా ఒక అమ్మాయి హాస్పిటలైజ్ అయ్యి కడుపుతో హాస్పిటలైజ్ అయ్యి దాదాపు 4 రోజులు సఫర్ అయితే ఆ అమ్మాయికి కూడా తన డొనేషన్ ఇవ్వడం జరిగింది. చెప్పగానే ఏం ఆలోచించకుండా V6 నుంచి K6 నుంచి ఇక్కడ లోకల్ ఛానల్ వాళ్ళ నుంచి విక్రమ నుంచి మా మిత్రుడు తెప్పించి మరునాటికల్లా నిజామాబాద్ సిపి గారు ఉన్నారు, అప్పుడు నాగరాజు గారని. సో నాగరాజు గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్లా అనూహ్యమైన కార్యక్రమాలు, అసలు ప్రోగ్రాం పెట్టుకుంటే 6 నెలల ముందు నుంచి ఆయన ప్రణాళిక వేస్తూ ఉంటాడు. నేనే ఒప్పడుతుంటాను, చాలా రోజులు ఉన్నది ఇంకా ఎందుకు అడావి పడుతున్నావు అని. సో అప్పటి నుంచి మిమ్మల్ని అందరినీ గ్యాదర్ చేయడం ఒంటి చేతితో, మేము ఎక్కడ ఇన్వాల్వ్ కూడా కాలేదు, మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడంలో కానీ, మీతో కాంటాక్ట్ చేయడం కానీ, మమంటలు చేయించడం కానీ, షాల్స్ తీసుకోవడం కానీ, సింగిల్ మన ఆర్మీగా ఆయన బాధ్యత తీసుకోవాల్సిన. రాత్రి కూడా పడుకోవడం, ఒక కార్యక్రమం ఉందంటే నిద్ర కూడా పోకుండా ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాడు. నిజంగా సామాజిక సేవ చేయడం అనేది అదృష్టం కావాలి. ఆయన ధన్యజీవి. దానికి ఇంకా సపోర్టు మేడం గారు ఇవ్వడం, తర్వాత అట్లాగే మా విఠలరావు అన్నగారు, ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన ప్రజల మనిషి. మామూలుగా ఒక పొలిటికల్ లీడర్ రాగానే లెవెల్ మెయింటైన్ చేస్తారు. పొలిటికల్ లీడర్లు అందరూ కూడా ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర రప్పించుకుంటారు, కూర్చోబెడతారు, గంటలు పని ఏది కానీ కూడా చెప్పరు. కానీ తన దగ్గర ఉన్న అత్యున్నతమైన గొప్ప విషయం ఏంటంటే, ఒక ఫోన్ మీద ఫోన్ చేస్తే చాలు స్పందిస్తారు. ఆయన ఏ వ్యక్తిని ప్రజల్ని ఆయన దగ్గర పిలుచుకోవడం, ఆయన ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆయన చేసే సేవా కార్యక్రమాలు చెప్పాలంటే బోల్డని కార్యక్రమాలు ఉన్నాయి. ఆయనకి బెస్ట్ ZP చైర్పర్సన్గా అవార్డు ఇవ్వడం జరిగింది. సంస్థ నుంచి అబ్దుల్ కలాం సంబంధించిన ఒక సంస్థ నుంచి ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది బెస్ట్ ZP చైర్మన్గా. దాని తర్వాత దీన్ దయాళ్ ఉపాధ్యాయ కంపెనీ సంస్థ నుంచి బెస్ట్ చైర్మన్గా రికగ్నైజ్ చేస్తూ ZPకి 50 లక్షల రూపాయలు వితరణ చేశారు వాళ్ళు. దాన్ని ఎవరైనా డబ్బులు ఇస్తే నాకేంటి అని ఆలోచించే వ్యక్తులు, అలాంటిది ఆయన అలా ఆలోచించకుండా నిస్వార్థంగా, మీరు వచ్చేటప్పుడు అక్కడ ZP కాంప్లెక్స్ కనబడుతుంది, షాపింగ్ కాంప్లెక్స్, సుమారుగా 40 కాంప్లెక్స్ల డబ్బులతో తను దగ్గరుండి కట్టించడం జరిగింది. ఇలా చాలా కార్యక్రమాలు తను ముందుడి చేస్తూ ఉంటారు. ఆయనకి ఆయన ఇంకొక విషయం ఏంటంటే, పార్టీలకు అతీతంగా స్నేహభావంతో ఉంటారు అందరూ కూడా. ఆయన కల్మషమైన వ్యక్తి, నిస్వార్థమైన వ్యక్తి, అందరి మనిషిగా ఆయన మండలంలో ఉన్న వ్యక్తి. మా ప్రోగ్రాంలో ఒకసారి నేను వివరంగా చెప్పగానే నాకు తనకి సుమారుగా ఒక 40 ఏళ్ళ నుంచి నేను ఈనాడు పనిచేస్తున్నప్పటి నుంచి పరిచయము. అదే అభిమానం, అదే ప్రేమ ఆయన వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఒక్క మాట మీద మాకు విన్నట్టు ఉండి ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి సపోర్టివ్గా పిలవగానే, మేము నా దగ్గర రాకండి, ఫోన్ చేస్తున్నాను, నేను వచ్చేస్తాను అని. మార్నింగ్ 11 o'clock మన ప్రోగ్రామ్ అనుకున్నాం. 10:30 నుంచి రెడీగా ఉన్నారు ఆయన మన కోసం. అంత ప్రాంప్ట్గా టైం మెయింటైన్ చేస్తారు ఆయన. మనం రావడం లేట్ అయింది, మన కోసం తనని ఆపి పిలిస్తే పిలవగానే 5 నిమిషాల్లో వచ్చారు ఆయన. అంత గొప్ప వ్యక్తి మాకు అండగా ఉండడం అన్నది నిజంగా మా అదృష్టం, మా సంస్థ అదృష్టం. JR నేను కూడా నరేష్ బాబు గారితో చేస్తూ ఉంటాం. సామాజిక కార్యక్రమాలు ఇప్పటిదాకా చాలా చెప్పారు. అవన్నిటికీ
ఇంకా ముందు ముందు చేయడానికి నా సపోర్ట్ ఉంటూ మరి ఆయనకి ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు ఇవ్వాలని, ఇక అందరికంటే ముఖ్యంగా చాలా కాలం నుంచి అనుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ సోదరులందరూ పిలిచి సన్మానం చేయాలి అని ఇద్దరికి ఒక్కరికి ఇద్దరికి చేసేవాళ్ళం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల నుంచి పిఎస్టీలు రావడం, అందులో మహిళా ఫోటోగ్రాఫర్లు కూడా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా దయచేసి మరి ఈ సంస్థను ఆశీర్వదించాలి. మీ సపోర్టు అంటే ఎలాంటి డొనేషన్స్ మేము అడగము, మీ సపోర్టు మానసికంగా కానీ మోరల్ సపోర్ట్ మాకు ఇవ్వాలని చెప్పి కోరుతూ మరి నరేష్ బాబు గారిని ప్రోత్సహిస్తారని మరి మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బిజీ స్కెడ్యూల్ ఉండడం వల్ల ఆ కార్యక్రమాన్ని ఈ రోజున నిర్వహిస్తూ జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి నరేష్ బాబు గారు ఈ కార్యక్రమం కోసం దాదాపుగా 2 నెలల ముందు నుంచి సంప్రదించారు. నరేష్ బాబు గారికి చక్కటి సామాజిక కార్యక్రమాల ద్వారా ఇంతకుముందు చెప్పారు మోహన్ గారు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అధినేత మరియు నరేష్ బాబు గారి మిత్రులు చాలా చక్కగా వివరాలు అందించారు. కాబట్టి మరీ లోతుగా వెళ్ళట్లేదు, కానీ ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేస్తున్న జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ వారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి వేదిక పైన ఆశీర్వైనటువంటి మేళా పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్కు ఈ వేదిక ద్వారా సన్మానించుకోవాలనే ఒక ఆలోచన వచ్చినందుకు ఈ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇంతకుముందే మోహన్ గారు చెప్పారు, ఎంతమంది అంటే మనది కాకపోయినా అక్కడ ఎవరు లేకపోతే మనం తీసుకునే ఆలోచన ఒకటి ఉంటుందని చెప్పి, కానీ నరేష్ బాబు గారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అటు విద్యార్థులకు కావచ్చు అందరికీ ఖర్చు పెడుతున్నారు. తాను ఎప్పుడూ ఫోటోగ్రఫీ వృత్తిని నమ్ముకొని కొంతకాలం వృత్తిని చేసి తర్వాత ప్రభుత్వోద్యోగిగా వెళ్ళిపోయిన విద్యుత్ శాఖలో పనిచేసిన విద్యుత్ శాఖ వాళ్ళ కోసం మాత్రం ఏమీ చేయట్లేదు, కానీ ఫోటోగ్రాఫర్ల కోసం మాత్రం అద్భుతంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నందుకు, ఎందుకంటే తాను విద్యుత్ శాఖలో పనిచేసిన అత్యంత కరప్టెడ్ సంస్థ ఏదంటే విద్యుత్ సంస్థ అని చెప్పినందుకు, ఎందుకంటే నిత్య జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అంటే కొద్ది సంవత్సరాల పాటే ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్న ఫోటోగ్రఫీలో ఉన్నటువంటి స్వచ్ఛత, అభిమానం, అది అనేక సంవత్సరాల పాటు విద్యుత్ ఉద్యోగిగా పనిచేసిన ఆ ఉద్యోగం ద్వారా పెన్షన్ వస్తున్నా ఆ పెన్షన్ని మాత్రం సామాజిక సేవకు ఉపయోగిస్తున్నా, కానీ తిరిగి విద్యుత్ సంస్థకు ఉపయోగించకుండా మెరుగైన స్థితిలో సమాజ ఉన్నతి కోసం, సమాజ సేవ కోసం పనిచేస్తున్నందుకు నరేష్ బాబు గారిని తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ పక్షాన వారిని పెద్దవారిని అభినందిస్తూ మున్ముందు ఇంకా చక్కటి కార్యక్రమాలు నిర్వహించడంలో మా రాష్ట్ర అసోసియేషన్ కూడా ఖచ్చితంగా సహకరిస్తుందని తెలియజేస్తూ, ఫోటోగ్రఫీ రంగం 1800 ఇంతకుముందు ఇద్దరు యాంకర్స్ అనాలా, మోడరేటర్స్ అనాలా, లేకపోతే ఏదన్నా కూడా చక్కటి ఇద్దరు పోటీ పడ్డారు ఒకరికొకరు. ఈ విద్యార్థులు కూడా నాకు తెలిసి ఆక్స్ఫర్డ్ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థులు కదా, ఓకే కాలేజ్ నుంచి వచ్చారు. సో చాలా చక్కగా ఇద్దరు ఒకరికొకరు పోటీ పడుతూ చక్కటి యాంకరింగ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారిని కూడా అభినందిస్తూ 1826 సంవత్సరంలో జోసెఫ్ మీస్కోర్ నిమ్స్ అనే వ్యక్తి మొదటిసారిగా ప్రపంచానికి పర్మనెంట్ పిక్చర్ ఇచ్చిన తర్వాత లూయిస్ డాగ్రే 1839లో కెమికల్ ప్రాసెస్ ద్వారా ఫోటోగ్రఫీ వృత్తిని అంటే ఫోటోగ్రఫీ పేటెంట్ని ఫ్రెంచ్ ప్రభుత్వానికి ఇచ్చేసిన తర్వాత, అంటే వారికి కావాల్సిన రైట్స్ని అమ్ముకున్న తర్వాత ఫ్రెంచ్ ప్రభుత్వం 1839లో ఈ ప్రపంచానికి బహుమతిగా ఫోటోగ్రఫీని ఇచ్చింది. కాబట్టి ఆగస్టు 19 నుంచి 1839 ఆగస్టు 19 నుంచి మనం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటున్న క్రమంలో వివిధ జిల్లాల పిఎస్సీలు, సమాజంలో ఇతర ఉన్నత వర్గాలకు చెందిన వారు అందరూ ఉన్నారు. కాబట్టి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఫోటోగ్రఫీ రంగం మొదట్లో 400 అంటే క్రీస్తు 400 నుంచి ఫోటోగ్రఫీ కోసం, ఆవిష్కరణ కోసం ప్రయత్నం చేసినప్పటికీ వందల సంవత్సరాలు గడిచినప్పటికీ ఆఖరికి 1839లో అది సాకారమైంది. ఆ తర్వాత 186 సంవత్సరాల ఫోటోగ్రఫీ చరిత్రని మనం గమనిస్తే మొదటి 1839 నుంచి కెమికల్ ప్రాసెస్ లేదా షీట్స్ మీద మనం ప్రింటింగ్ చేసిన దగ్గర నుంచి, ఫోటోగ్రఫీ చేసిన దగ్గర నుంచి మొట్టమొదటి ఫిల్మ్ రావడానికి జార్జ్ ఈస్ట్మన్ ఫిల్మ్ ఇచ్చే వరకు కూడా ఫిల్మ్ రాలేదు. అది రావడానికి 1888 వరకు పట్టింది. అంటే దాదాపు 50 సంవత్సరాలు పట్టింది ఫిల్మ్ రావడానికి.
ఆ తర్వాత మళ్ళీ డిజిటల్ కెమెరా, ఫిల్మ్ కెమెరా నుంచి డిజిటల్ కెమెరా రావడానికి ఆల్మోస్ట్ మళ్ళీ 1988 వరకు డిజిటల్ కెమెరా, అంటే 100 years పట్టింది. ఈ ఒక్క పాయింటే చెప్తాను, ఎక్కువ లోతుకి వెళ్ళను, ఎందుకంటే మా పిహెచ్డీలు అందరికీ తెలుసు హుసేన్ సార్ మైక్ పట్టుకుంటే గంటల తరబడి మాట్లాడతారు. బట్ ఇప్పటికే చాలా సమయం అయింది, కొద్ది నిమిషాలే మాట్లాడతాను, 2 నిమిషాలు మాట్లాడతాను. అంటే 100 సంవత్సరాల తర్వాత ఫిల్మ్ నుంచి డిజిటల్కి మారాము. డిజిటల్ నుంచి మిర్రర్లెస్కి రావడానికి 100 సంవత్సరాలు పట్టలేదు. కేవలం 1988 నాటికి ఈ డిజిటల్ కెమెరా వచ్చిన తర్వాత 2003 నాటికి పానాసోనిక్ కంపెనీ 2003 నాటికి మిర్రర్లెస్ కెమెరాస్ ప్రవేశపెట్టింది. 2003 నాటికంటే 1988కి 2003కి చూస్తే మీకు జస్ట్ 15 సంవత్సరాలు, అప్పుడేమో 100 సంవత్సరాలు పట్టింది, అంతకుముందు కొన్ని 100 సంవత్సరాలు పట్టింది. ఎందుకు చెప్పాను ఈ పాయింట్ అంటే, శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఫోటోగ్రఫీ రంగంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రంగం అనేది పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. మన జీవితాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేయబోతుంది, మన వృత్తిని, మన భవిష్యత్తుని తీవ్రంగా ప్రభావితం చేయబోతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇస్తున్నటువంటి అనేకమైన మార్పుల్ని అందిపుచ్చుకోవడానికి, రాష్ట్ర ఫోటోగ్రాఫర్లను సంసిద్ధం చేయడానికి జిల్లా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్గా మీ మీద బృహత్తరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే అతి త్వరలో అది సాధ్యం కాకపోతే భవిష్యత్తులో ఫోటోగ్రఫీ రంగానికి తీవ్రమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరినీ కూడా రాష్ట్ర పిహెచ్డీ అంటే పిహెచ్డీగా, జిల్లా పిహెచ్డీలుగా నేను ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, ఈ జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ గతంలో వర్క్షాప్స్ చేసింది, నా ద్వారా కూడా వర్క్షాప్స్ చేసింది, ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి మెమోరియల్ వెల్ఫేర్ అంటే జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ వంటి వాటివి వచ్చినప్పుడు మనం వాళ్ళని ఆదరించి, ఉత్సాహపరిచి, ప్లస్ విజయవంతం చేస్తే, మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తే ఈ రాష్ట్ర ఫోటోగ్రాఫర్ని అప్డేట్ చేయడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ, నన్ను ఇక్కడికి అతిథిగా ఆహ్వానించినందుకు, నేను ఎప్పుడు వస్తే అప్పుడే కార్యక్రమం పెడతాననే అభిమానాన్ని చూపినందుకు నరేష్ బాబు గారికి మరియు లీలా మేడం గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మీ ఇద్దరికీ కూడా భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇంకా మరింత మెరుగైన కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. సమాజంలో కొంచెం గౌరవప్రదమైన వృత్తి అని చెప్పి ఫోటోగ్రఫీని ఎంచుకొని ఫోటోగ్రఫీ రంగంలోకి చాలామంది ప్రవేశించడం జరిగింది. ఫోటోగ్రఫీ రంగంలో ఇంగ్లీష్లో వాడబడే మెను కెమెరాలు వస్తాయని, డిజిటల్ కెమెరాలు వస్తాయని, కంప్యూటర్లు వాడాల్సిన అవసరం వస్తుందని ఇలా ఊహించుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది అప్పట్లో ఫోటోగ్రఫీలోకి వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఉన్నత విద్యను అభ్యసించకపోవడం వల్ల మాకు ఇంగ్లీష్ రాలేదు. కానీ కాలం అలా ప్రవాహంలో ముందుకెళ్తున్నప్పుడు దాంతోపాటు తప్పక మనకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సెకండ్ కోవిడ్ సందర్భంలో, రెండవ కోవిడ్ వచ్చినప్పుడు, మొదటి కోవిడ్లో ఫోటోగ్రాఫర్లు తమ ఆరోగ్యం పట్ల, భార్యాపిల్లల పట్ల, ప్రాణం పట్ల తీపితోటి ఎటువంటి ప్రోగ్రామ్ చేయకుండా జీవితాన్ని గడిపారు. కానీ రెండో కోవిడ్ వచ్చి చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నా కూడా, ఆర్థిక ఇబ్బందులు తాళలేక, ఈఎంఐలు కట్టలేక, మొదటి కోవిడ్ అప్పులు తీర్చలేక, తప్పని పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితి ఉన్నా కూడా ప్రోగ్రామ్స్కి వెళ్ళిన సందర్భంలో కోవిడ్ బారిన పడి అనేక మంది ఫోటోగ్రఫీ మిత్రులను కోల్పోవడం జరిగింది. అలా కోల్పోయిన సందర్భంలో నేను అధ్యక్షుడిగా కొత్తగా వచ్చాను. అనేక కుటుంబాలు నన్ను ఆర్థిక సహాయాన్ని అడిగినప్పుడు అప్పటికి రాష్ట్ర సంఘం దగ్గర ఉన్న డబ్బులు కోవిడ్ వస్తుందని ఊహించలేదు కాబట్టి 200 గజాల స్థలాన్ని కొని డబ్బులన్నీ అయిపోజేశాం. కొద్దిగా ఏదో హ్యాండ్ క్యాష్ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఎందుకున్నాను? మా రాష్ట్ర అసోసియేషన్ పేరు తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం అని పేరుంది. ఏం సంక్షేమం చూస్తున్నాను, నేను దీనికి అధ్యక్షుడిగా ఎందుకు వచ్చాను, ఇది అనవసరమైన ప్రక్రియలాగా అనిపించింది. అనేక నిద్రలేని రాత్రులు గడిపిన తర్వాత దాత అలసిపోకూడదు, స్కీమ్ ఆగిపోకూడదు అంటే కేవలం దేనికి పనికిరాని ఒక్క 10 రూపాయల టీ డబ్బులు, అంటే బేసిక్ టీ, మీరు దాంట్లో స్పెషల్గా అడిగితే ఎక్కువ అవుతుంది. బేసిక్ టీ డబ్బులు 10 రూపాయలతోటి ప్రతి ఫోటోగ్రాఫర్, తోటి ఫోటోగ్రాఫర్ జరిగిపోయారు అన్నప్పుడు, ఏ కారణంతో చనిపోయినా కూడా తోటి ఫోటోగ్రాఫర్ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం మీ జేబులో ఉండే 10 రూపాయలు దేనికి పనికిరావు. చుక్క నీరు ఒక వరద అవుతుంది, వరద ప్రవాహం అవుతుంది, నదీ ప్రవాహం అవుతుంది, నదీ ప్రవాహం సముద్రం అవుతుంది అని ఒక థీమ్ నుంచి చుక్క అంటే 10 రూపాయలు అలా తీసుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో 1,70,000 రూపాయల వరకు ఒక్కొక్క కుటుంబానికి ఇస్తూ 140 కుటుంబాలకి 2,25,00,000 రూపాయలు ఇప్పటికే పంచగలిగాము.
దానికి ఈ రాష్ట్రంలో ఫోటోగ్రాఫర్లు, మండలాధ్యక్షులు, ఈ జిల్లా పిఎస్సీలు వీరందరూ కూడా ఆలోచన మాత్రం నాది, ఆచరణ మాత్రం వాళ్ళది. విజయవంతమైన అందరి సహకారంతో విజయవంతమైన తెలియజేస్తున్నాను సార్. ఇప్పటికి 140 కుటుంబాలకి 2,25 లక్షల రూపాయలు ఇచ్చేసాం సార్. ఏదైనా ఫోటోగ్రాఫర్ అనారోగ్యంతో గాయపడితే గతంలో ఏమీ సహాయం చేయలేని స్థితి నుంచి వాళ్ళ రాష్ట్ర సంఘం దాదాపు 50 లక్షల రూపాయలని అనారోగ్యంతో గాయపడిన వారికి 10,000 రూపాయల చొప్పున 2 నెలల పాటు పని చేసుకోలేకపోతే 10,000 రూపాయల చొప్పున ఇస్తూ 50 లక్షల రూపాయలు అందించాం సార్. అది కాకుండా చనిపోయిన ఫోటోగ్రాఫర్ల యొక్క పిల్లలకి నిన్న కూడా నేను ఒక మీటింగ్లో అటెండ్ అయ్యాను. పెద్దపల్లిలో 3 పిల్లలు, ఒక పాప 10th క్లాస్ చదువుతుంది, ఒక పాప 8th క్లాస్ చదువుతుంది, ఇంకొక బాబు 2 years బాబు ఉన్నాడు. ఫోటోగ్రాఫర్ చనిపోయాడు. ఆ పాపతో మాట్లాడుతుంటే బోర్డును ఏడుస్తుంది. ఎందుకంటే తన విద్య, తన భవిష్యత్తు, ఆర్థిక వసతులు లేవు, చదువుకోవాలని కోరిక ఉంది. 600 మార్కులకు గాను 586 మార్కులు స్కోర్ చేసి 600 మార్కులు గాను 586 మార్కులు స్కోర్ చేసినప్పుడు వేదిక మీద సన్మానాలు జరుగుతున్నాయి. నేను వెళ్ళి ఆ పాపతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ప్రత్యక్షంగా ఎలా ఉంటుందో తెలుసుకోవాలని. 600 మార్కులకి 586 మార్కులు వచ్చాయంటే ఎంత చక్కటి నాలెడ్జ్ ఉంది, ఎంత చక్కటి చదువుకోవడం ఉంది. నేను ఒకటే చెప్పాను ఆ పాపకి, ఈ రాష్ట్ర సంఘం ఏమైనా ఇవ్వగలిగినా ఇవ్వలేకపోయినా నీ కోసమైనా నేను దాతలను సంప్రదించి ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో మీరు చేరే ముందు నాకు కాల్ చేయండి. ఖచ్చితంగా దాతల ద్వారా మిమ్మల్ని ఇంటర్మీడియట్ మంచిగా చదివించే ప్రయత్నం నేను చేస్తాను. అలాగే నారాయణ చైతన్య కాలేజీలో మాట్లాడుతున్నానని చెప్పాను. అలాగే ఇదే కాకుండా బాగా చదువుకున్న విద్యార్థులకి ఎంబీబీఎస్ సీట్ కొట్టినా, నెట్ సీట్ కొట్టినా, ఐఐటి సీట్ కొట్టినా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తున్నాం. అలాగే స్టూడియోలు వరదల్లో మునిగిపోయినా, ఇల్లు కూలిపోయినా, ఇల్లు కాలిపోయినా, ఇల్లు వరదల్లో మునిగిపోయినా సహాయాలు అందిస్తూ నేటికి దాదాపు 3 కోట్లకు పైగా జస్ట్ మీరు ఇచ్చిన 10 రూపాయల సహకారంతో 3 కోట్లకు పైగా లావాదేవీలు అలా జరిగిపోయాయి. ఈ 3 కోట్ల లావాదేవీల్లో కూడా ఎక్కడ 1 రూపాయి చేతికి తీసుకోవడం కానీ, చేతి నుంచి ఇవ్వడం కానీ చేయకుండా పూర్తిగా ఆన్లైన్లో నాకు ఎటువంటి సంబంధం లేకుండా గతంలో శైలేంద్ర గారు ట్రెజరర్గా పనిచేశారు. ఆయన చెక్స్ సంతకం పెడితే రిలీజ్ అయ్యేవి. ఇప్పుడు మాధవరెడ్డి గారు నేను సంతకం పెడుతున్నాం. ఎందుకంటే ఆర్బీఐ ఒక్కోట్లు 2 సంతకాలు పెట్టాలంటున్నారు కాబట్టి ఆయనకు తెలియ కూడా నేను రూపాయి తీసుకునే అవకాశం కూడా లేదు. ఈ 3 కోట్ల టర్నోవర్లో కూడా నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో పనిచేస్తూ మీరు ఇచ్చిన ఒక్కొక్క 10 రూపాయలు ఈరోజు చేస్తూ వరంగల్ జిల్లాలో 100 రూపాయల పథకంలో కూడా అద్భుతంగా నాయకత్వం అద్భుతంగా పనిచేయడం వల్ల, ఆ నాయకత్వం అద్భుతంగా పనిచేయడం వల్ల, ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా ఆయన పనిచేయడం వల్ల, ఫోటోగ్రాఫర్ల కష్టాలు తెలియడం వల్ల, చిన్న స్థాయి నుంచి ఒక ఫోటోగ్రాఫర్ నుంచి, చిన్న స్టూడియో నుంచి ఒక కలర్ ల్యాబ్ ఓనర్గా, ఒక జిల్లా అధ్యక్షుడిగా ఎదగడం వల్ల, పేదవాళ్ళ పరిస్థితులు తెలియడం వల్ల, కుటుంబ భరోసాని విస్తృతంగా జిల్లాలో వ్యాపింపజేయడం వల్ల ఇవాళ అనేక కుటుంబాలకి ఇవాళ 100 లక్షలలో సహాయం అందించడమే కాకుండా 100 రూపాయల పథకంలో తొలి 6 కుటుంబాలకు కూడా దాదాపు లింగమూర్తి గారి నాయకత్వంలో వరంగల్ జిల్లాకి 6 కుటుంబాలకే 25,20,000 రూపాయలు ఇచ్చాం. అంటే ఒక్కొక్క కుటుంబానికి 4,20,000 రూపాయలు చొప్పున ఇచ్చాం. 100 రూపాయల పథకంలో 6 కుటుంబాలకి 25 లక్షల రూపాయలు ఇచ్చే స్థాయికి ఈ సంఘం ఎదిగింది. ఈ రోజు రాష్ట్ర సంఘం దాదాపు 90 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ నిధులతోటి 400 రూపాయల గజాల స్థలంతో ఇంకా ముందుకు సాగుతూ ఉంది. ఇది మా అసోసియేషన్ యొక్క ప్రస్థానం సార్. మీ కోరిక మీద 2 నిమిషాలు మాట్లాడాను. మీ అందరి సహకారం కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా విఠలరావు గారి గురించి చాలా విన్నాను. ఎందుకంటే ఇటువంటి రాజకీయ నేతలు చాలా అరుదుగా కనిపిస్తారు. దాదాపు కేసీఆర్ గారితో చాలా సాన్నిహిత్యం ఉండే, బంధుత్వం ఉన్నా కూడా బంధుత్వం కాదు, నాకు సాన్నిహిత్యం ముఖ్యం. నేను ఎప్పుడు కూడా బంధుత్వంతో ఆయన దగ్గరికి వెళ్ళలేదు. నేను ఒక సాధారణ వ్యక్తిగా ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని, ఆయనతో కలిసి లంచ్ చేసేవాడిని. బంధుత్వాన్ని కూడా ఉపయోగించుకోనని చెప్పారు. శ్రీనివాస్ గారు చాలా చక్కగా వివరించారు విఠలరావు గారి గురించి. ఇలాంటి నాయకుల్ని మనం ఆదరించాలి, గౌరవించాలి, వారి యొక్క సేవలను ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఈ వేదికకి వచ్చినందుకు మీకు కూడా రాష్ట్ర అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ. అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన మన ఎం నరేష్ గారు, బాబు గారికి, వారి దంపతులకు, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు హుసేన్ సార్ గారికి, చీఫ్ అడ్వైజర్ మోహన్ కుమార్ గారికి, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ విఠలరావు గారికి, అదేవిధంగా ట్రెజరర్ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, ట్రెజరర్ లక్ష్మీ నారాయణ గారికి, మరి వేదికను అలంకరించిన మరి మిగతా మహిళా సోదరీమణులందరికీ కూడా, అదేవిధంగా స్టేజ్ ముందు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ అన్ని జిల్లాల నుంచి విచ్చేసిన పిఎస్టీలు, మహిళా సోదరీమణులందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కార్యక్రమము 50th యానివర్సరీ సెలబ్రేషను. దాంట్లో భాగంగా మరి మొన్న 19th ఆగస్టు
వరల్డ్ ఫోటోగ్రఫీ డేను పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి నరేష్ బాబు గారికి హార్టీ కంగ్రాచులేషన్ చేస్తున్నాను. వారికి తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి నరేష్ బాబు గారు ఒక మామూలు వ్యక్తి గారు. నిజంగా ఆ రోజులో మరి ఎంత ఓపిక అంటే మేము చూసాము. సార్ కనీసమైన 1 మంత్ నుంచి దాదాపు రాష్ట్ర అసోసియేషన్ సభ్యులందరితో దాదాపుగా అందరితో ఫాలోఅప్లో ఉన్నారు. హుసేన్ గారు ఈరోజు టైం ఇవ్వడంతో అప్పటి నుంచే పోయిన నెల నుంచే ఫాలోఅప్లో ఉండి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమానికి మనము అందరం కూడా ఇచ్చేయడం మనకు చాలా గర్వకారంగా భావిస్తున్నాను నేనైతే. మరి సారు సమాజం కోసం పుట్టినటువంటి మరి సంఘ సంస్కర్తగా నేనైతే భావిస్తున్నాను సార్. ఎవరు కూడా ఈరోజు ఈ కాలంలో సంఘం కోసం మరి సొంత డబ్బులను ఖర్చు పెట్టి మరి ఇంత గ్రాండ్గా ప్రతి విషయంలోనూ ఫోటోగ్రాఫర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, అన్ని విధాలుగా ప్రతి ఒక్కరికి కూడా అతనికి సార్కు తెలిసిన వరకు సహాయం అందిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆ ఏజ్లో కూడా మరి ఇంత నిష్టగా పనిచేస్తున్నందుకు వారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహిస్తున్న నరేష్ గారు, అలాగే ముఖ్య అతిథిగా చేసిన విఠలరావు గారు, మన రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు హుసేన్ గారు, అలాగే మనందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలిచి వారు సన్మానం చేయడం అనేది చాలా గ్రేట్. అదే కాకుండా ఆ గొప్పతనం ఏంటంటే మరి ఈ సమాజం కొరకు సేవ చేయాలని ఒక దృక్పథం పెట్టుకున్నాడు. కానీ ఒక్క రూపాయి కూడా బయట నుంచి ఆశించకుండా చేయడం అనేది ఇంకా చాలా గొప్పతనం. అది మరి వారికి ఆ భగవంతుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఆశీర్వదించారో కానీ మరి ఈ సమాజంలో ఉన్న ఎంతో మందిని ప్రభావితం చేస్తున్నారు. వారు చేస్తున్నారు అని అంటే మనకు కూడా ఒకసారి ఆలోచన వస్తుంది. ఎందుకంటే వారు ఎన్నోసార్లు గత 10 సంవత్సరాల క్రితం నుంచి నన్ను ఏ విషయానికైనా కూడా ఫోన్లు చేసేసి మాట్లాడుతూ ఏ కార్యక్రమం చేస్తున్నారు సార్ మీరు మీ వరంగల్ జిల్లాలో అని చెప్పేసి మాట్లాడుతూ మరి వారు చేస్తున్న కార్యక్రమాలలో మేము ఇలా చేస్తున్నాము, మీరు ఏదైనా చెప్పండి సార్ అని చెప్పేసి గత కొన్ని సంవత్సరాల నుంచి సార్ నాతోటి సంబంధంగా ఉంటున్నారు. మరి ఈ వెల్ఫేర్ కార్యక్రమాల్లో భాగంగా నన్ను కూడా ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితము రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న వెంకరెడ్డి గారును నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. మరి సన్మానం సందర్భంగా మమ్మల్ని కూడా సన్మానించడం జరిగింది. అయితే మిత్రులారా చూడండి, ఒక ఫోటోగ్రాఫర్ తండ్రి అయినందుకు ఈ ఫోటోగ్రఫీ వృత్తి మీద ఉన్న మనందరినీ కూడా మరి ఇలా పిలుస్తూ సన్మానం చేస్తూ ఇక్కడితోటే సరిపోలేదు. ఎందుకంటే సమాజంలో ఉన్న ఎంతో మందిని ఉత్సాహపరచడం కొరకు, అంటే చిన్న పిల్లల నుంచి పిల్లలకి ఏమైనా స్కూల్లో కావాలంటే స్కూల్ బుక్స్ కానీ మొదలు పెడితే ఎవరైనా కూడా, అంటే ఇప్పుడు చెప్పారు కదా వాళ్ళు ల్యాప్టాప్ దాకా ఇచ్చినామని చెప్పేసి నాతో మాట్లాడుతుంటుంది. ఇంకా ఏం చేయాలి సార్, సంక్రాంతికి చేస్తాను, ఇలాగా సంక్రాంతికి మహిళలకి ముగ్గుల పోటీలు పెడతాం. ఇన్స్పైర్ సారు చాలా విధంగా మాట్లాడుతూ మనకు ఈ విషయాలు మనందరినీ కూడా ఉత్తేజపరిచి ఒక విధంగా మనకు కూడా కొంత ఈ సమాజంలో మీరు కూడా ఒక గుర్తింపు పొందాలనే ఉద్దేశంగా మనకి ఈ విషయాలు వారు ఈ వేదిక ద్వారా తెలియజేసినారు. మరి మిత్రులారా, అలాగే ఈ ఫోటోగ్రఫీలో మరి మనం అందరం ఉన్నందుకు సంతోషపడుతూ మరి నరేష్ గారిని వారి సతీమణిని నేను మా వరంగల్ జిల్లా సంఘం తరఫున అభినందనలు, ధన్యవాదాలు, వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కంటిన్యూగా 6కి 4,20,000 రూపాయలతోటి
25 లక్షలు ఇవ్వడం అనేది అయితే ఎంతమంది మనం ఏం చేసినా కూడా కాదు. ఇది రాష్ట్ర సంఘంలో ప్రతి సభ్యుడికి చెందుతుంది. ముఖ్యంగా హుసేన్ గారికి ఈ క్రెడిట్ దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నరేష్ గారికి, వారికి సతీమణికి, మహిళా మండలి 750 రూపాయలకి ఇస్తాను. పోస్టల్ ఏజెంట్ని కాదు. మా టీచర్స్ అందరికీ కూడా గత 2 సంవత్సరాలు అది ఇవ్వడం జరిగింది నా డబ్బులతో. మనం ప్రమాదవశాత్తు ఎక్కడ పోతామో ఎక్కడ వస్తామో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, బండి మీద వెళ్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ 750 రూపాయలు పెద్ద విషయం కాదు. మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 750 రూపాయలతో 15 లక్షల రూపాయలు డెత్ ఇన్సూరెన్స్, దానికి 1,00,000 రూపాయలు మెడికల్ బెనిఫిట్ ఉంటుంది. అది మీరు ప్రయత్నించి చూడండి. నేను సభాముఖంగా హుసేన్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గతంలో కూడా మా జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫర్ మిత్రులకు చెప్పాను, నేను ప్రెస్ వాళ్ళకి కానీ ప్రెస్ మిత్రులకు కానీ ఫోటోగ్రాఫర్లకు కానీ నేను నా డబ్బుతో నేను చేయిస్తానంటే కూడా వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. దురదృష్టవశాత్తు బోధనలో ఇక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి. అది అలాంటిది మనకు జరగకూడదు, అది మనకు అవసరం లేదు. కానీ మన ఖర్చులో ఎన్నో ఖర్చులు పెడుతుంటాం. ఇందుకు 10 రూపాయలు టీ ఖర్చు అన్నట్టుగా సంవత్సరానికి 750 రూపాయలు ఆటో రిటర్న్లు పెట్టుకుంటే అకౌంట్ నుంచి వెళ్ళిపోతాయి. అదే 10 లక్షలు అనుకుంటే 500 రూపాయలు చాలు. 3 లక్షల రూపాయలు కావాలనుకుంటే, 5 లక్షల రూపాయలు కావాలనుకుంటే 350 రూపాయలు. ఓకే, దయచేసి ఇది మీకు ఒక సమాచారంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ మధ్యలో వచ్చాను, మన్నించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోటోగ్రఫీ అధ్యక్షులు హుసేన్ గారు, యాక్చువల్లీ ఈ డేకి ఒకటి ఉంటుంది అని స్పెసిఫిక్గా బయటకు తీసి ఇది పురస్కరించుకుని ఫోటోగ్రఫీ చేసే వాళ్ళకి ఆదరించి ఇంత గౌరవంగా తన ఓన్ అకౌంట్ని, తన పెన్షన్ అకౌంట్ని యూజ్ చేసి మనం సత్కరించుకోవడానికి నిజంగా తనకి సహకరించిన వాళ్ళ మిస్సెస్ కూడా చాలా చాలా అసలు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికైనా వాళ్ళకే సరిపోలేదు ఒక సంఘానికి యూజ్ చేసుకోవడానికి. ఇంత పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం చేయాలంటే అంత ఈజీ కాదు. ఏదైనా సరే దాని ఎంతో ఫండే కాకుండా కోఆర్డినేషన్, మీడియా, ఎవ్రీథింగ్ అందరినీ కోఆర్డినేట్ చేయడం, ఎంత ఓపికగా ఇక్కడి వరకు ఇది తీసుకుని ఆల్రెడీ ఉమెన్స్ డే సార్ చాలామంది ఉమెన్స్ అత్యుత్తమంగా ఉమెన్స్ ప్రతి డిపార్ట్మెంట్ తీసుకొని ఉమెన్స్ డే కూడా చాలామంది సత్కరించుకున్నాం అంకుల్లో ప్రోత్సాహం వల్ల. ఇప్పుడు కూడా ఉమెన్ ఫోటోగ్రఫీ కూడా ఇంప్రూవ్ అవి ఉమెన్స్ ముందుకొచ్చి ఎందుకు మనం ఫస్ట్లో ఏదైనా కొంచెం ఇది ఫోటోగ్రఫీ చేస్తుంది అనుకోకుండా మన ఉమెన్స్ రంగంలో కూడా ఫోటోగ్రఫీ తీసుకుంటూ ముందుకు వస్తుంది. ప్లస్ ఎడిటింగ్ దాంట్లో కూడా మనం కూడా సత్కరించుకోవాడి స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటూ, ప్రతి విషయానికి ప్రతి ఒక్క మూమెంట్ ఇది ఇంత ఎత్తున తీసుకెళ్ళడానికి సహకరించినటువంటి నరేష్ బాబు సార్కి అండ్ లీలారెడ్డి హృదయపూర్వక నమస్కారం చేస్తున్న పర్సనల్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది కొంచెం ఎటువంటి సహకారం తీసుకోరు. దీనికి ఏదైనా చిన్న అవకాశం ఉంటే, ఏదైనా ఉంటే సంఘం నుంచి కానీ సొసైటీ నుంచి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటున్నాం. ఇది ఓనరబుల్ రిక్వెస్ట్ అడుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫోటోగ్రఫీ చేసిందంటే నేను వచ్చి 20 years అవుతుందండి. సెప్టెంబర్ 5th వస్తే 20 years అవుతుంది. ఎడిటింగ్గా వచ్చాను, ఫస్ట్ వీడియో ఎడిటింగ్ కోసం వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఆల్బమ్ డిజైనింగ్, తర్వాత కెమెరా పట్టుకొని బయటకు వెళ్తే ఈ అమ్మాయి ఏంటి, బయటకు రావడం ఏంటి అని చెప్పి ఒక వింతగా వేసి ఇంత కూడా మాట్లాడిన తర్వాత జిల్లా లెవెల్లో పోయి, తర్వాత మన స్టేట్ నుంచి కూడా మంచి మా హుసేన్ సార్ వల్ల స్టేట్ నుంచి కూడా మహిళల్ని చాలామంది ఫోటోగ్రాఫర్లని తయారు చేసి, అది కాకుండా ఆ విధంగా కాకుండా ఇప్పటికీ మా జిఆర్ మెమోరియల్ ట్రస్ట్ నరేష్ నాన్నగారు ఏది ఉన్నా సరే, ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా నాన్న ఇట్లా ఉంది అని చెప్పి సరే బేటా నేను చేస్తా అని చెప్పేసి ముందుకు రావడం, అది కొంచెం మేము అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ ఇంకా దానికి సపోర్ట్గా మా స్టేట్ అధ్యక్షుడు హుసేన్ సార్ మహిళలను ప్రోత్సహించి ముందుకు రావడం, మహిళలను ఏమున్నా ముందుకు తీసుకోకపోవడం, అదంతా మనము అదృష్టంగా భావించాలి. ఇంకెవరైనా మహిళలు ముందుకుంటే కూడా రావచ్చు. ఎవరు కూడా ఈరోజు రేపు అని మేము పోయి ఏం చేస్తాము, ఏంటి ఇంట్లోనే ఉంటాము, డిజైనింగ్ చేస్తున్నాము అనేసి కాదు. బయటకు వచ్చి ఫొటోస్ ఆర్డర్స్ ఇవి చేస్తుంటే కూడా మనం ఇలా ఏమిస్తుంది. ఎవరన్నా ఏమన్నా అనుకోండి, ఎన్ని అవమానాలు అయినా, నాకైతే ఎన్నో అవమానాలు జరిగింది. నేను ఒకటి నరేష్ నాన్న గారితో ఒకటి వర్క్షాప్ ఏర్పాటు చేస్తే అమ్మాయి స్టేజ్ నుంచి దానికి అధ్యక్షత వహించింది. క్లాస్ ఇవ్వడం సరే, అమ్మాయి
సన్మానం చేస్తున్నందుకు సభాధ్యక్షులు నరేష్ బాబు గారికి సందర్భంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి స్పెషల్ గెస్ట్గా చేసినటువంటి పెద్దలు రాష్ట్ర ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మిత్రులు హుసేన్ గారు, అట్లాగే ట్రెజరర్ మన మాధవరెడ్డి గారు, వరంగల్ జిల్లా అధ్యక్షులు లింగమూర్తి గారు, శ్రీనివాస్ గారు, నా ప్రాణ స్నేహితుడు మామిడాల మోహన్ గారు, అట్లాగే ఎన్ఆర్ఐ ఉమెన్ ఎంపవర్మెంట్ అధ్యక్షురాలు మా నవనీత గారు, నరేష్ బాబు గారి సతీమణి లీలాదేవి గారు, స్వరూప గారు, మెదక్ జిల్లా నుంచి ఫోటోగ్రాఫర్లో లేడీస్ కూడా ఉన్నారు. ఇప్పుడిప్పుడే మరి నాకు తెలిసి రాజకీయంలో కూడా వెళ్తున్నారని తెలిసింది. ముందున్న ఎవ్రీ జిల్లా నుంచి వచ్చిన ఫోటోగ్రాఫర్స్ అందరికీ, వారి స్నేహితులు, ప్రెస్ అండ్ మీడియా సోదరులు, మా యాంకర్స్ అమ్మాయిలు ఇద్దరికి, ప్రతి ఒక్కరికి సందర్భంగా ఈ ఫోటోగ్రాఫర్ దినోత్సవం సందర్భంగా అంటే 19th నాడు ఉండే వరల్డ్ ఫోటోగ్రాఫర్ డే. మన హుసేన్ గారికి అధ్యక్షులకు టైం లేదు, ఇప్పుడే చెప్పిండు ఈ 10 రోజులు రోజొక జిల్లా ప్రోగ్రాం ఉన్నదని చెప్పి ఈరోజు టైం ఇచ్చిండు. కాబట్టి మరి ఈరోజు ఏదైతే 19th డే వరల్డ్ డే ఈరోజు జరుపుకుంటున్నా, మరి వారికి అందరికీ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నేను ఒక ఉద్యమ నాయకుడిని. ఈ మైకు మాకు చాలా అవినాభ సంబంధం ఉంటుంది. హుసేన్ గారు చెప్పినట్టు గంటలైనా మాట్లాడచ్చు, కానీ మేధావులంతా మాట్లాడి సబ్జెక్ట్ మొత్తం మాట్లాడేసి నాకు మిగిలించింది ఏం లేదు. మొన్న కేటీఆర్ గారు ఒక మాట, ఒక మీటింగ్, కేటీఆర్ గారు ఒక మీటింగ్ చేస్తూ అలా కూతురు అడిగినట్టు అలాగే కూతురు నేను ఈ ఫలానా మీటింగ్ వెళ్తున్నా, వరల్డ్ ఫోటోగ్రాఫర్ డే మీటింగ్కి వెళ్తున్నా, నేను ఏం మాట్లాడాలి అక్కడ అంటే అందరూ వేదిక మీద ఉన్న అందరూ చాలా బాగా మాట్లాడారు, నేనేం మాట్లాడాలి లేదని కూర్చోని అట్లున్నాను. నా పని మేధావులు అంతా మాట్లాడి సబ్జెక్ట్ అంతా మాట్లాడడానికి ఏం లేదు. అయినా చీఫ్ గెస్ట్గా పెట్టింది కాబట్టి ఏదో 5 నిమిషాలు మాట్లాడాలా. మరి ఈరోజు పెద్దలు చెప్పినట్టు 1867 అంటే 163 సంవత్సరాలైంది ఈ ఫోటోగ్రాఫర్. 186 సంవత్సరాలైంది ఈ ఫోటోగ్రాఫర్ వ్యవస్థ స్టార్ట్ అయింది. అదే 64 కళల్లో మెయిన్ కళ ఫోటోగ్రాఫర్. అట్లాగే ఒక 1000 మాటలు మాట్లాడేదానికి ఈక్వల్ ఒక ఫోటో, అంత గుర్తింపు ఉన్నది ఫోటోగ్రాఫర్. కాకపోతే ఫోటోగ్రాఫర్ లైఫ్ సాక్రిఫైస్ లైఫ్, త్యాగనీయత కాదు. కొన్ని సందర్భంలో డ్యూటీ చేస్తూ యుద్ధ భూమి అటువంటి కొన్ని తీసుకొచ్చినప్పుడు ఫోటోలు తీసినప్పుడు అకస్మాత్తుగా మరణించిన రోజులు ఉన్నాయి చాలామంది. కాబట్టి మరి నేను ఫోటోగ్రాఫర్ వృత్తి చాలా కఠినమైనది. కాబట్టి మరి వృత్తిని మరి మీరు ఈ గవర్నమెంట్ కూడా ఏమి మాకు ఫోటోగ్రాఫర్ చేయలేదంటున్నారు. నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఫోటోగ్రాఫర్ కూడా ఈ సమాజంలో ఒక మనిషినే, ఒక సంఘం. కాబట్టి మీరు కూడా దీని గురించి అక్రిడిటేషన్ కార్డు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, సొంత ఇల్లు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ కార్డ్స్ కానీ ఇటువంటి మరి ఈ గవర్నమెంట్ ఇవ్వాలని వేదిక ద్వారా నేను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుతూ, ఎందుకంటే పార్టీలకు అతీతంగా మనం సమాజ సేవ చేయొచ్చున్నాం కాబట్టి అందరు మనుషులు ఉన్నారు, అందరు సేవ చేయాలని సందర్భంగా తెలియచ్చు. మరి వారి త్యాగనిరతి నేను అనుకున్నా. మరి ఫోటోగ్రాఫర్లు అందరూ చాలా గరీబోలేమో అనుకున్నాను. ఒక్కసారి అనుకున్నాను
కాబట్టి అటువంటి వాళ్ళు మరి 700-800 మేము బచ్చాలు పెట్టుకొని రావాలంటే కష్టమవుతుందని కొందరు చెప్పడం జరిగింది. అయినా 32 జిల్లాలో కనీసం 22 జిల్లాలు ఇక్కడ వచ్చినందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తూ, మరి ఈరోజు అట్లా కాదు, ఫోటోగ్రాఫర్స్ అనేటప్పుడు మీరు గరీబులు కాదు, మీరు అమీర్లు, మీకు అండగా అధ్యక్షిస్తున్నారు. ఇప్పుడే చెప్పిండు మేము ఇట్లా చందాలు చేసి ఇట్లా మేము మారల్ సపోర్ట్గా ఎవరున్నా వాళ్ళకు మేము మారల్ సపోర్ట్గా నిలబడతా ఉన్నందుకు వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక చాలా విషయాలు మీరే ఫోటోగ్రాఫర్స్ కాబట్టి మీ గురించి ఇంకా మీరే మాకు చెప్పాలా. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం, టీవీలలో చూస్తూ ఉన్నాం, టీవీలలో దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మరి దానికి టీవీలో చూసే దృశ్యాలు ఫోటోగ్రాఫర్, ఆ దృశ్యాలు లేకుంటే టీవీకి అసలు అందమే లేదు. అట్లాగే చాలా మేము చూసాం సీసీ కెమెరాస్, ఇటువంటి కెమెరా. మరి ఇవి పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా మీరు అనుకూలంగా సపోర్ట్ ఇస్తున్నారు. ఎన్నో అరాచకాలు, ఎన్నో మానభంగాలు, ఎన్నో లంచగొండితాలు, అటువంటి అన్నీ బయట పెట్టేది మీరే కాబట్టి మీరు సమాజంలో నేను ప్రథమ పౌరుడిగా మిమ్మల్ని అందరినీ గుర్తిస్తూ, మరి ఈరోజు ఇక నరేష్ బాబు గురించి చెప్పక తప్పదు. ఎవ్రీ ఇయర్ నేను చూస్తూ ఉన్నా 6 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచి కనీసం సంవత్సరానికి 2-3 సార్లు నేను చీఫ్ గెస్ట్గా తీసుకున్నాను. ఒకటి ముగ్గుల పోటీలని, ఇదని స్టూడెంట్స్కు టాపర్ వచ్చిన వాళ్ళకని, వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి సన్మానాలు సత్కారాలని, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్ నుంచే ఈ రోజుల్లో మరి తన తండ్రి ఒక ఫోటోగ్రాఫర్ అయి ట్రైను యాక్సిడెంట్లో మరణించిన తన తండ్రిని గుర్తుంచుకొని మరి జిఆర్ మెమోరియల్ స్థాపించి 15 సంవత్సరాల నుంచి ఏ రూపాయి చందా లేకుండా నేను చూస్తాను. ఈ సమాజంలో డబ్బులు ఏ ప్రోగ్రామ్ చేసినా చందాలు చేసి ప్రోగ్రామ్ చేసి ఇంకా డబ్బులు మిగిలించుకుంది. కానీ నరేష్ బాబు అట్లా కాదు, వితౌట్ చందాలు లేకుండా తన సొంత పెన్షన్ డబ్బు సంవత్సరానికి ఒక 5 లక్షలు వస్తే అందులో 2.5-3 లక్షల రూపాయలు ఈ సామాజిక స్వచ్ఛంద కార్యక్రమాలకు ఆయన ఖర్చు పెట్టుకున్నాడంటే మరి మీరందరూ పోయినట్టు నేను ఆయన ఒక మానవ జన్మగా, దేవుడి జన్మగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకోటి ఏంటంటే ఒక మగాడి ఎదుగుదలకు ఆడవారి కారణం ఉంటుంది. ఇక్కడ మరి నరేష్ బాబు ఎదుగుదలకు మీలాదేవి సతీమణి మీలాదేవే కారణమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనసు ఉంటే మార్గాలు ఉంటాయి. కోటీశ్వరులైన సమాజ స్వచ్ఛంద సేవకు ముందుకు రాని వారు చాలామంది ఉన్నారు. కానీ ఆయన కోటీశ్వరు కాకుండా మనకు వచ్చిన పెన్షన్తో ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి ఆయనను అప్రిషియేట్ చేయక తప్పదు. మరి అలా అసోసియేషన్ ఉన్నవాళ్ళు కూడా శ్రీనివాస్ ఉన్నాడు, ఆయన ఒక సెక్రటరీ అసోసియేషన్. నాకు తెలిసి ఇంతవరకు ఆయన 302 పెళ్లిలు ఉచితంగా చేసిన ఘనత శ్రీనివాస్కే. అంటే ఎందుకంటే నరేష్ బాబు కూడా సామాజికవేత్త అంటే నడదు. నరేష్ బాబుకు వీళ్ళందరూ అటాచ్ అయ్యి కాబట్టి ఈ పేరు వస్తూ ఉన్నారు. అట్లాగే మా మామిడాల మోహన్, నా ప్రాణసేను, నేను 87లో మాపులు సింగిల్ కాంట్రాక్ట్. అప్పుడు తను ఒక ఫోటోగ్రాఫర్. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మా స్నేహం ఎట్లుందంటే మంచిగా మర్యాదగా మాట్లాడుకుంటాం, మంచిగా ఉంటాం. నేను చైర్మన్ అయినా తన ఒక స్కూల్ మెయింటైన్ చేసిన ప్రాణ స్నేహితులుగా అట్లనే ఉంటాం. ఈరోజు స్కూల్ కూడా చాలామంది ఉన్నారు లాభాపేక్షతో మెయింటైన్ చేస్తారు. మా మోహన్ గారు అట్లా కాదు. స్కూల్లో పిల్లలను కమర్షియల్ కాకుండా పిల్లలను చదువులు ఉన్నతంగా తీసుకెళ్తాం, మన పేరు తెచ్చుకుందాం, మన స్కూల్కు పేరు తెచ్చుకుందాం అనే దాంట్లో ముందున్న వ్యక్తి మన మామిడాల మోహన్ గారు. ఫోటోగ్రాఫర్ గుర్తింపు లేదంటారు. నేను చాలామంది చూశాను, ఆ పేరుతోనే గుర్తింపు. ఫోటోగ్రాఫర్ మామిడాల మోహన్, ఫోటోగ్రాఫర్ గంగారాం, ఫోటోగ్రాఫర్ రతన్, ఫోటోగ్రాఫర్ రాజు,
జిల్లా నుంచి వచ్చారు. మళ్ళీ మీరు ఒక్కొక్కరు 400-500 కిలోమీటర్లు వెళ్ళాలి కాబట్టి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎవరైతే ఉన్నారో ఇక్కడ సన్మాన గ్రహీతలు వాళ్ళందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి నరేష్ బాబుకు కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.